మహిళలు ఉన్నత స్థాయికి వెళ్లాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీకి పదవులు ఇస్తే మొత్తం మహిళలకు పదవులు వచ్చినట్టు భావిస్తున్నారన్నారు. విపక్షాల కుటుంబాల్లోని మహిళలకు పదవులు వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్, రేవంత్ తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన స్కామ్ 1,00,000 కోట్ల లేక 9,000 కోట్ల అని ప్రశ్నించారు. ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాప ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు. దేశంలో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేశానని చెప్పుకుంటున్నాడు కదా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా మోడీ గారి లక్ష్యమైంది కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాలకు అనుగుణంగా అందరినీ సమాన దృక్పథం చూడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తే ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి. మొదటి నుంచి కూడా మహిళా బిల్లును అడ్డుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి వంత పాడుతున్న పార్టీలు ఈ పార్టీలు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు ఏంటంటే మహిళల అభివృద్ధి అంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురికి పోస్టులు ఇచ్చి వీళ్ళ ముగ్గురు అభివృద్ధి చెందితే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. వారసత్వ పార్టీలు ఇవి. ఇలా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు ఎంపీ పదవి ఇచ్చి ఆమె బాగుపడితే మహిళలందరూ బాగుపడ్డట్టే. స్టాలిన్ చెల్లెళ్ళు కనిమూలికి రాజ్యసభ, లోక్సభలో టికెట్ ఇచ్చి ఆమె అభివృద్ధి చెందితే మొత్తం మహిళలంతా అభివృద్ధి చెందారు. అది కూడా కుటుంబ పార్టీ. అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఆమెకు పార్లమెంట్ సభ్యులు గెలిచి ఆమె పార్లమెంట్ ఉంటే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. అంటే వీళ్ళ కుటుంబంలోని మహిళలు అభివృద్ధి